హలో ఫ్రెండ్స్, ప్రాచీన కాలంలో జరిగినటువంటి భూదేవి కథను ఈ వీడియోలో విందాం. ఈ కథ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ కథ వినకపోతే మనం చనిపోయిన తర్వాత మనకి భూమి ఉండదు, స్వర్గం దొరకదు. బ్రతికినంత కాలం కొంత భూమిని కూడా కొనలేము. కావున ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ భూదేవి కథను వినాలి. ఈ కథను భక్తి శ్రద్ధలతో వినేవారు భూములు కొంటూనే ఉంటారు. ఈ కథ మనకు శ్రీమద్ భాగవత పురాణం మరియు వరాహ పురాణంలో కనిపిస్తుంది. కేవలం అదృష్టవంతులు మాత్రమే ఈ కథను వినగలరు. మనం కథలోకి వెళ్లే ముందు మీరింకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. పూర్వంలో వేణు అనే పేరుగల ఒక క్రూరమైన రాజు ఉండేవాడు. వాడి ప్రవర్తన చాలా ఘోరంగా ఉండేది. లెక్కలేనన్ని సంపదలతో అహంకారం మిళితమై చిన్న పెద్ద అనే తేడా లేకుండా తనకిష్టమొచ్చినట్లు అందరికీ బాధలు ఇస్తూ పాలన సాగించేవాడు. అతడి ఆగ్రహాన్ని ఇక భరించలేక ఆ రాష్ట్ర మంత్రులు ఋషుల సహాయం కోరారు. అప్పుడు వాళ్ళకి సహాయం చేయడానికి అంగీకరించిన ఋషులు వేణుని వద్దకు వెళ్లి, మహారాజా, మీ పేరు, అధికారం, సంపద అన్నీ ప్రమాదంలో ఉన్నాయి. ధర్మబద్ధంగా రాజ్యపాలన చెయ్యు. దేవునికి విలువ ఇవ్వని వ్యక్తి నరకానికి వెళ్తాడు. భగవంతుడిని సంతృప్తిపరచడానికి యజ్ఞ యాగాదులు చెయ్యాలి. నువ్వు ఆ పని చెయ్యకపోగా చేసేవారిని కూడా అడ్డుకుంటున్నావు అని అతడికి బుద్ధి చెప్పారు. అందుకు వేణు, ఓ ఋషులారా, నేను కాదు, మీరు అధర్మ మార్గంలో నడుస్తున్నారు. మిమ్మల్ని రక్షిస్తున్న నన్ను వదిలి కళ్ళకి కనపడని వాడికి దేవుడు అనే పదవి ఇచ్చి వాడిని పూజిస్తున్నారు. నిజానికి మీరందరూ నన్నే దేవుడు అని భావించి నాకే పూజలు చేయాలి. ఈ సత్యం తెలుసుకోకపోతే మీరందరూ చచ్చిన తర్వాత నరకానికి వెళ్తారు. కాబట్టి ఇప్పుడే బుద్ధి తెచ్చుకుని నా కోసం పూజలు, యజ్ఞాలు, హోమాలు చెయ్యండి. ఇక మీద మీరందరూ నాకు కాక ఇంకే దేవుడిని కూడా పూజించకూడదు. మీరిప్పుడు చేస్తున్నది రాజద్రోహం అన్నాడు వేణు. అతని మాటలకు ఋషులకు కూడా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు తమ మనసులో, ఈ రాక్షసుడు బ్రతికున్నంత కాలం ఈ రాజ్యం బాగుపడదు అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఒకచోట అన్ని ఋషులు కూర్చుని, ఈ దుష్టుడు రాజుగానే కాదు, మనిషిగా కూడా బ్రతకడానికి యోగ్యుడు కాదు. వీడు తనని తాను శ్రీమన్నారాయణుడిగా భావిస్తున్నాడు. వీడు చేస్తున్నది తప్పు కాదు, మహాపాపం. కాబట్టి మనం ప్రజల శ్రేయస్సు కోసం మృత్యుదేవతని ప్రార్థించాలి అని చర్చించుకుని అందరూ మృత్యుదేవతని ప్రార్థించారు. అప్పుడు మృత్యుదేవత వచ్చి వేణు ప్రాణాలను తీసుకుని వెళ్ళిపోయింది. ఇలా కొంతకాలం గడిచింది. కాని రాజు లేడు అన్న సంగతి తెలుసుకున్న దోపిడీదారులు రాజ్యం మీద చొరబడి ప్రజల వద్ద ఉన్న డబ్బు, బంగారం దోచుకుని స్త్రీలపై అత్యాచారం చేసి వెళ్లేవారు. ఒకనాడు సరస్వతి నదీ తీరమునందు తపస్సు చేసుకుంటున్న ఋషులకు దోపిడీదారులు కనిపించారు. రాజ్యంలో సరి అయిన రాజు లేకపోతే ఆ ప్రజల పరిస్థితి ఇలా మారిపోతుందా? ఈ సంఘటనకు మేము కూడా ఒక రకంగా కారణమయ్యాము. దీన్ని మనమే సరిదిద్దాలి అని తీర్మానించుకున్నారు. పాపం ఆ రాష్ట్ర ప్రజలు రాజు బ్రతికున్నంత కాలం అతని వల్ల బాధపడేవారు. ఇప్పుడు రాజు చనిపోయిన తర్వాత కూడా దొంగల నుండి బాధలు పడుతున్నారు. వేణు తల్లి అయిన సునీతకి కొడుకు మీద చాలా ప్రేమ. దానితో పాటు ఆమెకి కొన్ని మంత్రశక్తులు కూడా ఉండేది. ఆమె తన మాంత్రిక శక్తులు మరియు కొన్ని మూలికల ద్వారా తన కొడుకు మృతదేహాన్ని దహనం చేయకుండా అలాగే ఉంచింది. ఆ విషయం తెలుసుకున్న ఋషులు ఆమె వద్దకు వెళ్లి
తన కుమారుడి మృతదేహాన్ని ఇమ్మని అడిగారు. ఆమె అతని శరీరాన్ని ఋషులకు అప్పగించింది. ఋషులు వేణు శరీరం ముందు కూర్చుని కొన్ని మంత్రాలు పఠిస్తూ తన తొడను చీల్చినప్పుడు దాని లోపల నుండి నల్లటి వికారమైన వ్యక్తి ఒకడు బయటకి వచ్చాడు. అతడి రూపం చూసే వాళ్ళకి అసహ్యం మరియు భయాన్ని కలిగించింది. ఆ పురుషుడు వేణులోని దుష్టత్వం మరియు అహంకారంతో సిద్ధమయ్యాడు. కాబట్టి ఋషులు అతనికి నిషాదుడు అని పేరు పెట్టారు. అతని వంశస్థులందరూ నిషాదులు అని పిలువబడతారు. ఆ తర్వాత మళ్ళీ ఋషులు కొన్ని మంత్రాలు పఠించి ముందుగా వేణుని కుడి భుజాన్ని, ఆ తర్వాత ఎడమ భుజాన్ని చీల్చారు. ఆ రెండు భుజాల నుండి ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ బయటకు వచ్చారు. వారు సాక్షాత్ శ్రీ మహావిష్ణు మరియు మహాలక్ష్మి అవతారాలు. వారికి పృథు మరియు హర్షిస్సు అని పేరు పెట్టారు. అక్కడే వాళ్ళిద్దరి వివాహం కూడా జరిగింది. తరువాత ఋషులందరూ పృథునకు చక్రవర్తిగా పట్టాభిషేకం చేశారు. ఆ ఆనందాన్ని పంచుకోవడానికి దేవతలందరూ తండోపతండాలుగా దిగివచ్చారు. రాష్ట్రమంతా నిర్మానుష్యంగా మారింది. తిండి నీరు లేకుండా ప్రజలు బక్కచిక్కిపోయారు. ఒకరోజు ప్రజలందరూ పృథు చక్రవర్తి వద్దకు వచ్చి, మహాప్రభు, మాకు తినడానికి ఆహారం ఇవ్వండి, త్రాగడానికి నీరు ఇవ్వండి. మేమందరం సరిగ్గా భోజనం చేసి ఎన్ని రోజులు అయ్యిందో కూడా మాకు తెలియదు. దయచేసి మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు. పృథు ఒక్క క్షణం ఆలోచించాడు. ప్రజల ఈ కష్టానికి కారణం భూదేవి అని అతనికి తెలిసింది. వెంటనే భూదేవికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని భూమిపై బాణం వేశాడు. దానితో భూదేవి భయపడి ఆవు రూపాన్ని ధరించి అక్కడ నుండి పరుగు ప్రారంభించింది. కోపంతో నిండిన పృథు దాని తరుముతూ వెళ్ళాడు. ఆవు అతని నుండి తప్పించుకోవడానికి లోయలు, పర్వత శిఖరాలన్నీ దాటి వెళ్ళింది. కాని పృథు భూమాత ఎక్కడికి వెళ్ళినా తనని తరుముతూ వెళ్ళాడు. ఆవుకి ఇక పరిగెత్తే ఓపిక లేదు. అది పృథు చక్రవర్తి పాదాలపై పడి ఇలా అన్నది, మహాప్రభు, దయచేసి నన్ను రక్షించండి. మీరు ధర్మాత్ములు. మహిళను ఇలా హింసించడం సరికాదు. స్త్రీ హత్య మహాపాపం అని మీకు తెలియదా? ఆమెలో ఎన్ని లోపాలున్నా ఆమెను చంపరాదు. నేను మీకు ఎలాంటి అపకారం చెయ్యనప్పుడు నన్ను చంపడానికి ఎందుకు వస్తున్నారు? నన్ను చంపితే ఈ భూమి ఉండదు. మీరు రాజ్యాన్ని ఎక్కడ స్థాపిస్తారు అని భూదేవి అడిగింది. అప్పుడు పృథు చక్రవర్తి, భూమాత, నువ్వు తప్పుదారిలో నడుస్తున్నావు కాబట్టి నీకు శిక్ష పడాలి. మనుషులు చేసే యాగాలలో నీకు కూడా భాగస్వామ్యం ఉంది. కానీ నువ్వు నీ పని సక్రమంగా చేయడం లేదు కాబట్టి నువ్వు శిక్షకు అర్హులు. ఆవు రూపంలో ఉన్న నువ్వు గడ్డి తిని పాలు ఇవ్వడం లేదు. నీది స్వార్థబుద్ధి. నువ్వు నన్ను, నా పాలనని అవమానిస్తున్నావు. చాలా సంవత్సరాల క్రితం బ్రహ్మదేవుడు నీకు అందించినటువంటి ఆరోగ్య మూలికలను నువ్వు నీలోనే దాచుకున్నావు. నా ప్రజలు ఆకలి, దాహం మరియు అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాజైన వాడు తన ప్రజల కోసం మాత్రమే జీవించాలి. తన ప్రజలకు బాధ కలిగించేది స్త్రీ అయినా పురుషుడైనా సరే రాజు వారిని సంహరించాలి. ఆ క్రమంలో ఒక స్త్రీని చంపిన వాడికి కూడా పాపం అంటదు. నీకంటే నాకు ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసు. నిన్ను చంపడానికి నాకు ఎటువంటి పాప భయం కూడా లేదు. నేను నిన్ను చంపి నీ మాంసాన్ని నా ప్రజలకు ఆహారంగా ఇస్తాను. మరలా నేను యోగ మంత్రముచే నా రాజ్యమును స్థాపించుతాను. కళ్ళ నిండా కోపం, మెరుపులా వస్తున్న మాటలు విన్న భూదేవి చాలా భయపడింది. మహాప్రభు, మీరు ఉత్తములలో ఉత్తములు. మీరు నన్ను జీవులకు, చెట్లకు, పర్వతాలకు నిలయంగా సృష్టించారు. వారందరికీ నన్ను తల్లిని చేశారు. అలాంటి మీరే ఇప్పుడు నాపై ఆయుధాలు ప్రయోగిస్తే
నన్ను ఇంకెవరు రక్షిస్తారు? హిరణ్యాక్షుడు నన్ను సముద్రంలో బంధించినప్పుడు మీరు వరాహ రూపాన్ని ధరించి అతడిని చంపి నన్ను మళ్ళీ సముద్రం పైన ప్రతిష్ఠాపించారు. మీరిప్పుడు నన్ను చంపడం సరికాదు. నాపై కరుణ ఉంచి నేను చెప్పేది కూడా ఒక్కసారి వినండి. తేనెటీగ ఎన్నో పువ్వులను సేకరించి తేనెను తయారు చేస్తుంది. దానికోసం తేనెటీగ తీవ్రంగా శ్రమిస్తుంది. అదే విధంగా నా నుండి ఏదైనా పొందడం అంటే కష్టపడి పనిచేయడం. ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో ఋషులు ప్రజలకు అనేక విధాలుగా బోధించారు. మరణానంతరం స్వర్గం పొందడానికి అనేక యాగాలు మరియు కర్మలు పేర్కొనబడ్డాయి. సన్మార్గంలో నడవడం ద్వారా మరియు పూర్వీకులు అందించిన ఆచారాలను శ్రద్ధగా పాటించడం ద్వారా వ్యక్తులు తప్పకుండా ప్రయోజనాలను పొందుతారు. ప్రజలందరూ ధర్మాత్ములుగా మారినప్పుడు వారు ఋషులు సూచించిన ఆచారాలను పాటిస్తారు. కానీ కాలచక్రంలో వేణు లాంటి కొన్ని దుర్మార్గులు నన్ను పాలించారు. అలా ఈ భూమిపై పాపం పెరిగింది. దొంగలు, దుష్టరాజులు నన్ను వేధించినప్పుడు నన్ను రక్షించేవారు ఒక్కరూ లేకపోయిరి. ఆ విధంగా అందరూ నన్ను విడిచిపెట్టినందున బ్రహ్మదేవుడు నాకు బహుమతిగా ఇచ్చినటువంటి అరుదైన మూలికలు మరియు ఇతర పోషకాలు చెడ్డవారి చేతుల్లోకి వెళ్ళాయి. వారు దానిని దుర్వినియోగం చేశారు. ఇలాంటి అరుదైన మూలికలను వాడేందుకు ప్రజలు తగరని తెలుసుకుని వాటన్నింటినీ నేనే మింగేశాను. అరుదైన మూలికలు ఇకపై ఈ భూమిపై పెరగవు. కానీ వాటిని నా నుండి బయటకు తీసుకురాగల శక్తి మీకు మాత్రమే ఉంది. సరైన మార్గం అనుసరించడం ద్వారా మీరు వాటిని నా నుండి బయటకు తీసుకురావచ్చు. పాలు ఇవ్వడానికి నాకు ఒక దూడ కావాలి. మీరు ఒక పెద్ద పాత్రలో నా పాలు పిండుకోవచ్చు. కానీ అందుకు ఒక యోగ్యుడు కూడా కావాలి అన్నది భూదేవి. ఆమె మాటలు విన్న పృథు చక్రవర్తి చేతుల్లోని ధనస్సు జారి తనంతటా తానుగా కింద పడింది. అతని కళ్ళు కోపాన్ని విడిచిపెట్టి ఆలోచనలో పడ్డాయి. అప్పుడు పృథు చక్రవర్తి భూదేవితో ఇలా అన్నాడు: అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు మీ నుండి ఎక్కువ లాభం పొందడం నా కర్తవ్యం. పుట్టిన ప్రతి మనిషి వ్యవసాయం చెయ్యాలి. నేలను తవ్వి విత్తనాలను వేయాలి. అవి మొలకెత్తినప్పుడు వాటిని పోషించాలి. స్వర్గవాసులు సరైన సమయంలో వర్షం, ఎండ, గాలి మరియు మంచు కురిపించాలి. అప్పుడు మానవులు చేసిన సాగుకు తగిన ఫలాలను పొందుతారు. ప్రజలు మీ విలువను మరిచిపోయారు. భూదేవికి ఓపిక ఎక్కువ అన్నమాట పూర్వకాలం నుండి ప్రజలు నమ్ముతున్నారు. అలాంటి మీరే సహనం కోల్పోయారు అంటే ఈ లోకంలో పాపం ఎంత పెరిగిందో నేను అర్థం చేసుకోగలను. మీరు చింతించకండి. నేను అన్నింటినీ సరిచేస్తాను అని చెప్పి కొంచెం సేపు ఆలోచించి మనువును దూడలాగా భూదేవి వద్దకు పంపి పాలు పితకడానికి స్వయంగా పృథు చక్రవర్తి వచ్చాడు. పృథు భూదేవి లోపల దాగి ఉన్న ఖనిజాలు మరియు అరుదైన మూలికలను పాల రూపంలో తన ప్రజల కోసం పిండాడు. జ్ఞానులు ఆమె నుండి పాల రూపంలో జ్ఞానాన్ని పొందారు. బృహస్పతిని దూడగా పంపి ఋషులు వేదాలను పాల రూపంలో పొందారు. ఆ పాలను పిండడానికి మనస్సు, వాక్కు మరియు శ్రవణం అనే పాత్రను ఉపయోగించారు. దేవతలు ఇంద్రుడిని దూడ రూపంలో పంపి బంగారు కుండలో పాల రూపంలో అమృతం, వీర్యం, భుజస్సు మరియు బలాన్ని పొందారు. దైత్యులు మరియు దానవులు ప్రహ్లాదుడిని దూడగా పంపి ఇనుప పాత్రలో పాల రూపంలో సురపానాన్ని పొందారు. గంధర్వులు, అప్సరసలు విశ్వవసుని దూడగా పంపి పూల కుండలో పాల రూపంలో సంగీతాన్ని పొందారు. పితృదేవతలు ఆర్యుడిని దూడగా పంపి మట్టి పాత్రలో దేవత గుర్రాలకు పాల రూపంలో ఆహారం అందించారు.
సిద్ధులు కపిలుడిని దూడగా పంపి పాల రూపంలో అనేక సిద్ధులను పొందారు. విద్యాధరులు ఆకాశంలో సులభంగా ప్రయాణించే శక్తిని పాల రూపంలో పొందారు. కింపురుషులు మయుడిని దూడగా పంపి పాల రూపంలో మాయను పొందారు. యక్ష రాక్షస భూత మరియు పిశాచాలు రుద్రుడిని దూడగా పంపి బుర్రను పాత్రగా ఉపయోగించి పాల రూపంలో సురపానం మరియు రక్తాన్ని పొందారు. నాగులు తక్షకుడిని దూడగా పంపి పుట్టను పాత్రగా చేసి విషాన్ని పాల రూపంలో పొందారు. ఆవులు ఎద్దుని దూడగా పంపి పాల రూపంలో తగినంత పచ్చిగడ్డిని తెచ్చుకున్నాయి. వృక్షాలు రావి చెట్టుని దూడగా పంపి ప్రాణధాతువులని పాల రూపంలో పొందాయి. పర్వతాలు హిమవంతుడిని దూడగా పంపి పాల రూపంలో శంకువులు మరియు ఇతర విలువైన వస్తువులను పొందాయి. ఇలా ప్రతి ఒక్కరూ తమకు కావాల్సిన పదార్థాలను పాల రూపంలో భూదేవి లోపల నుంచి పొందారు. భూదేవి త్యాగానికి మెచ్చిన పృథు చక్రవర్తి ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు. అప్పటి నుండి భూదేవికి పృథ్వీ అనే పేరు వచ్చింది. ఇదే పురాణాలలో చెప్పబడిన భూదేవి కథ. ఈ కథను ఎవరైతే వింటారో వారు జీవితంలో భూములను కొంటూనే ఉంటారు. ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.